బిల్లు ఫోన్ ట్యాపింగ్ ఇక ఇది అసలైన స్టోరీ. ఫోన్ ట్యాపింగ్తో కేసీఆర్కు సంబంధం లేదు. ఫోన్ మెసేజ్ ఆధారంగానే 2023లో ఫిర్యాదు. సిట్ అధికారులకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్టేట్మెంటు. ఇక ప్రత్యర్థులపై సీఎం సిట్టు ప్రయోగిస్తున్నారు. డార్క్ వెబ్ టూల్స్తో మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్స్. ఇక సీఎంపై హైదరాబాద్ సిపికి ఫిర్యాదు చేస్తానంటూ వెల్లడి. సో ఫస్ట్ చేయాల్సిన పనేటువంటి ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడారు మనం ఇప్పటికి ఒక 2-3 సార్లు చూపించాం. మళ్ళీ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. ఏమంటుండు సార్ అనేది మీకు క్లియర్గా కులంకుశగా చూపించే ప్రయత్నం చేస్తా. గతంలో ఏమంటాడు, ఫోన్ ట్యాపింగ్తో కేసీఆర్కు సంబంధం లేదంటాడు. ఇది ఒకటే చూడవా, ఈ హెడ్లైన్ చూపి ఫోన్ ట్యాపింగ్తో అది జూమ్ చేసి చూపి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద తెలంగాణ ప్రజలకు చాలా నమ్మకం, యూత్కి సారు చాలా నీతి నిజాయితీ గల ఆఫీసరు, చాలా మంచోడు ఉండే అని చెప్పేసి గురుకులని ఓ మెట్టు పైకి ఎక్కించిందని చెప్పేసి. సో అదే సార్ ఇప్పుడు ఏమంటుండో మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాం. మీరు ఇక్కడ చూసారు కదా, ఫోన్ ట్యాపింగ్తో కేసీఆర్కి సంబంధం లేదంటాడు. మరి అదే సారు బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నప్పుడు ఏమన్నాడో మీరే చూడండి. రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థను దుర్వినియోగం చేసిన బహుశా దేశంలో ఎక్కడ కూడా చేస్తారు. ముఖ్యమంత్రి తన బంధువైన ఒక ఎస్ఐ దుగ్గ్యాల ప్రణీత్ రావు 2007 బ్యాచ్ కి చెందిన ఎస్ఐకి రాత్రికి రాత్రి రహస్య జీవ చేసి ప్రమోషన్ ఇచ్చాడు. ఆయన చేసిన గొప్ప పని ఏంది, ప్రమోషన్లు ఎప్పుడు ఇస్తారంటే యాక్సిడెంట్ ప్రమోషన్, ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలకు దయించి పోరాడినప్పుడు వాళ్ళ ప్రతిభా పాఠ వాళ్ళని గుర్తించి వాళ్ళ సేవలను గుర్తించి ప్రమోషన్ ఇస్తారు. అది జీవో నెంబర్ 280. కానీ ఇలా జరుగుతున్నది ఏంటయ్యా అంటే ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నందుకు, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు డీజీపీల ఫోన్లు, రేవంత్ రెడ్డి ఫోను, బండి సంజయ్ ఫోను, లేకపోతే ప్రవీణ్ కుమార్ ఫోను, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు బహుమతిగా ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఆయనతో కనెక్షన్ పెట్టుకుని ఆయన బంధువు అయిన దుగ్గ్యాల ప్రణీత్ రావుకు ఏమంటుండు సారు, ఏమంటుండ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మళ్ళొకసారి ఏమని ఇంటరా వాయిస్. ఫోన్లు హ్యాక్ చేస్తున్నందుకు, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు డీజీపీల ఫోన్లు, రేవంత్ రెడ్డి ఫోను, బండి సంజయ్ ఫోను, లేకపోతే ప్రవీణ్ కుమార్ ఫోను, వీళ్ళ ఏమంటుడు మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు, డీజీపీల ఫోన్లు, రేవంత్ రెడ్డి ఫోను, బండి సంజయ్ ఫోను, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు మరి ప్రణీత్ రావు అనేట ఆయనకు మీరు ప్రమోషన్ ఇస్తున్నా అంటూ మరి ఆయన కామెంట్ చేశారు. అంటే ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చిన వీడియోనే మీకు చూపించిన. ఇదేదో ఫేక్ వీడియోనో లేకపోతే క్రియేట్ చేసిన వీడియోనో కాదు. ఒక ఛానల్లో మన ఆ ఛానల్లో ఇంకా వీడియో ఉన్నది. ఆ ఛానల్కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి మాటలు ఏమంటుండు, రేవంత్ రెడ్డి ఫోను, నా ఫోను, బండి సంజయ్ ఫోను, అందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, మరి ముఖ్యమంత్రి మరి కేసీఆర్ గారు ప్రమోషన్లు ఇస్తున్నాడు అని చెప్పేసి అప్పుడు మాట్లాడినటువంటి మాటలు. మరి ఇప్పుడు ఏమంటుడు సారు, ఫోన్ ట్యాపింగ్తో కేసీఆర్కి సంబంధమే లేదంటుడు. ఖండువా మార్చినంత సేపట్ల మీరు స్టేట్మెంట్లే మార్చేస్తారు. ఎట్లా సార్ ఇట్లా? మీ మీద ఒక నమ్మకం ఉన్నది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటే ఒక నమ్మకం, ఒక భరోసా అట్లుండే గతంలో. మీరు గురుకులకు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, గురుకులలో మీరు ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ కావచ్చు, బహుజనులకు మీరు ఇచ్చినటువంటి ధైర్యం కావచ్చు, బహుజనుల వెనక మీరు ఉంటున్నటువంటి ఆ స్టేట్మెంట్ కావచ్చు, ఇంకా ఎవరు మర్చిపోలే. మీరు ఎప్పుడైతే మరి కండువా మార్చి కారు ఎక్కిరో అప్పటి నుంచి మీ ప్రవర్తనలో, మీ మాటల్లో, మీ వ్యక్తిత్వంలో, మీ హావభావాల్లో, మీ నడవడికలు అన్నిట్లలో మార్పు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయో అర్థమవుతలే. సారే ఫిర్యాదు చేసిన గతంలో నా ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పేసి, మళ్ళీ ఇప్పుడు సారేమంటాడు కేసీఆర్కు ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధం లేదు. మరి ఎవరు చేసిరు ఫోన్ ట్యాపింగ్ అంటే చెప్పడు. కొత్తగా తెర మీదకి ఇంకొక అంశం తీసుకొచ్చిండు. ఏం తీసుకొచ్చిండు, ప్రత్యర్థుల ఫోన్లు సీఎం ట్యాప్ చేస్తున్నాడట. ప్రత్యర్థుల ఫోన్లు సీఎం ట్యాప్ చేస్తున్నాడు, సొంత మంత్రుల ఫోన్లు సీఎం ట్యాప్ చేస్తున్నాడు, నేను సిట్ అధికారులకు ఫిర్యాదు చేస్తా అని చెప్తున్నాడు. ఇక డార్క్ వెబ్సైట్ల టూల్స్ తోటి మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. సీఎంపై హైదరాబాదు సిపికి ఫిర్యాదు చేస్తానంటూ వెల్లడి. ఫస్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ఫిర్యాదు చేయాలి ఎవరన్నా పోయి. ఎందుకు చేయాలి సార్, ఎందుకు మాట మార్చినావు, నిన్ను నమ్ముకొని మరి బహుజన జెండాను పట్టుకొని మేము ఇన్ని రోజులు నీతో పాటు నడిస్తే మరి అప్పుడు కేసీఆర్ను గట్లని ఇప్పుడు కేసీఆర్ పార్టీలో చేరేమో గిట్లన వర్తివి, మమ్మల్ని మోసం చేసినావు, మమ్మల్ని చీటింగ్ చేసినామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీద చీటింగ్ కేసు పెట్టాలి. ఏం సార్ మీరు చదువుకున్న వాళ్ళు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎంతో నాలెడ్జ్ ఉన్నది, మీరే ఇట్లా చీటింగ్ చేస్తే మరి పేద ప్రజల్ని ఎవరు పట్టించుకోవాలి? పేద ప్రజలకి ఇక ఎవరి మీద నమ్మకం ఉంటుంది? చదువుకున్నటువంటి వ్యక్తులు మీ మీదే ఇవాళ వాళ్ళ నమ్మకం పెట్టుకుంటే మీరు వాళ్ళని మోసం చేసి మరి ఇలా మాట మారిస్తే తెలంగాణ ప్రజలు మరి ఎవరిని నమ్మాలిగా? ఏ రాజకీయ నాయకుడు నమ్మాలి, ఏ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నమ్మాలి, ఎవరిని నమ్మాలి, ఎవరు కరెక్ట్గా ఉన్నారు?
సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు మరి దీని మీద ఈ వీడియో మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది. సో దీనికి ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, తెలంగాణ ప్రజలకే వదిలేస్తున్నాం ఇక. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి గురించి మరి మీరే ఆలోచించుకోండి, మీరే ఒక ఒపీనియన్కి రండి. సార్ అప్పుడెందుకు అట్లా అన్నాడు, ఇప్పుడెందుకు ఇట్లా అంటున్నాడు? సారు మాటలో మార్పు వచ్చిందా లేక పార్టీ మారినందుకు మార్పు వచ్చిందా? మీరే డిసైడ్ చేసుకోండి. రైట్, ఇంకేమున్నాయా ఇక్కడ? మీనాక్షి నటరాజన్